అందరికీ నమస్కారం. ఇవాళ వీడియోలో మనం వేరే డేటా టైప్స్ నుంచి స్ట్రింగ్ డేటా టైప్లోకి ఎలా టైప్ కాస్టింగ్ చేయాలనే వివరాల గురించి తెలుసుకుందాం. మనకి ఫండమెంటల్ డేటా టైప్స్ 5 ఉన్నాయి: స్ట్రింగ్, ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్ అండ్ బూలియన్. ఓకే, ఈ 5 వచ్చేసరికి ఇమ్యూటబుల్ డేటా టైప్స్. సరే, నేను టైప్ కాస్టింగ్ సిరీస్ ఆఖరిలో చెప్తాను. మ్యూటబుల్ డేటా టైప్స్ అలాగే ఇమ్యూటబుల్ డేటా టైప్స్ అంటే ఏంటి, దాని డిఫరెన్స్ ఏంటనే విషయాల గురించి ఈ వీడియోలో మాత్రం మనం మిగతా 4 డేటా టైప్స్ నుంచి స్ట్రింగ్ డేటా టైప్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనే వివరాల గురించి మనం తెలుసుకుందాం. ఒకవేళ మీలో ఎవరైనా స్ట్రింగ్ డేటా టైప్ చదవకపోయినా, స్ట్రింగ్ డేటా టైప్ గురించి అంత తెలియకపోయినా, నాది ఆల్రెడీ ఒక వీడియో ఉంది, లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్: వీడియోస్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా మంది వ్యూవర్స్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నారు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎక్కువ మోటివేషన్ వచ్చింది. దానివల్ల నేను చాలా మంచి యూస్ఫుల్ కాంటెంట్ని ఆన్ టైం డెలివరీ చేయగలుగుతూ ఉంటాను. దాంతోపాటు వీడియో అనేది రీచ్ కూడా పెరిగిద్ది, చాలా మందికి ఉపయోగపడిద్ది. సరే, మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు వీడియోలో మనం మిగతా 4 డేటా టైప్స్ నుంచి స్ట్రింగ్ డేటా టైప్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనే విషయం గురించి మనం తెలుసుకుందాం, ఈ వివరాలన్నింటినీ. దీనికోసం ఒక చిన్న రియలిస్టిక్ ఎగ్జాంపుల్ తీసుకొని దాని ద్వారా మనం ఈ 4 డేటా టైప్స్, అంటే 4లో 3 డేటా టైప్స్ని ఆ ఉదాహరణ ద్వారా కన్వర్ట్ చేద్దాం, చూద్దాం. 4ది కాంప్లెక్స్ వచ్చేసరికి ఒక నార్మల్ ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం అంటే, ఒక స్టూడెంట్ యొక్క బేసిక్ రికార్డ్స్ మనం కలెక్ట్ చేద్దాం. ఓకే, అంటే స్టూడెంట్ ఒక పేరు, అతను ఏ సెక్షన్ చదువుతున్నాడు, సెక్షన్ నంబర్, అలాగే తన రోల్ నెంబర్ ఏంటి, తనకి మార్క్స్ ఎంత వచ్చాయి ప్రీవియస్ సెక్షన్లో, సారీ తనకి మార్క్స్ ఎంత వచ్చాయి ప్రీవియస్ ఇయర్లో, అలాగే అతను లాస్ట్ ఇయర్ పాస్ అయ్యాడా లేదా, ఇటువంటి డేటాను మనం ఇన్పుట్గా ఇచ్చి దాన్ని ప్రాసెస్ చేద్దాం. ఓకే, ప్రాసెస్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం టైప్ కాస్టింగ్ చేయడం కానీ, లేకపోతే డేటాను ట్రాన్స్ఫర్మేషన్ చేయడం కానీ, వీటన్నిటిని ప్రాసెసింగ్ అంటాం. ఓకే, సరే, వాటి యొక్క డెప్త్కి ఇప్పుడు వద్దు, మనం సబ్జెక్ట్కి వచ్చేద్దాం మళ్ళీ. ఇప్పుడు మనం వేరియబుల్స్ని డిఫైన్ చేయాలి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, వేరియబుల్స్ని డిఫైన్ చేసేటప్పుడు ఎప్పుడన్నా ఆ వేరియబుల్ నేమ్ అని చాలా డిస్క్రిప్టివ్గా ఉండాలి. ఇక్కడ మనం స్టూడెంట్ అండర్ స్కోర్ నేమ్. ఓకే, సో స్టూడెంట్ అండర్ స్కోర్ నేమ్ వచ్చేసరికి ఉదాహరణకి సీత అనే ఒక అమ్మాయి ఉంది. ఓకే, స్టూడెంట్ అండర్ స్కోర్ ఏజ్ వచ్చేసరికి సీత ఏజ్ వచ్చేసరికి 14. ఓకే, స్టూడెంట్ అండర్ స్కోర్ రోల్ నెంబర్ వచ్చేసరికి 7 అనుకుందాం. ఓకే, స్టూడెంట్ అండర్ స్కోర్ జెండర్ వచ్చేసరికి ఫీమేల్. ఓకే, ఫీమేల్. నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ ఒక ప్రీవియస్ మార్క్స్. ఓకే, స్టూడెంట్ అండర్ స్కోర్ మార్క్స్ అనే వేరియబుల్. ఓకే, స్టూడెంట్కి 89.7% అనుకుందాం. అలాగే స్టూడెంట్ పాస్ అయ్యాడా లేదా. ఓకే, అలాగే లాస్ట్ వేరియబుల్ వచ్చేసరికి స్టూడెంట్ బూలియన్ వచ్చేసరికి మేబీ ఇలా తీసుకుందాం, అంటే స్టూడెంట్ మెరిటా కాదా, అంటే ఇక్కడ మనం ఎటువంటి కంపారిజన్ చేయట్లేదు, డేటాను ప్రాసెస్ చేయడం కోసం ఇన్పుట్ మనం ఇలా తీసుకుందాం. ఓకే, సో ఈజ్ స్టూడెంట్ మెరిట్, దీని ఒక వాల్యూ వచ్చేసరికి ట్రూ అని తీసుకుందాం. ఓకే, ఎందుకంటే మనకి ఆల్రెడీ 89.7 అంటే మనం దాన్ని ట్రూ కింద భావిద్దాం. అలాగే మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, నేను ట్రూ రాసినప్పుడు టీ అనేది క్యాపిటల్లో ఉంది, చూసారా. అలాగే మిగతా వేరియబుల్స్, స్ట్రింగ్ ఒక వాల్యూ, అలాగే రిజర్వ్డ్ కీవర్డ్స్ ఒక వాల్యూ, వీటన్నిటిని కలర్ చూసారనుకోండి, ఫాంట్ కలర్ వచ్చేసరికి ఇవన్నీ వేరున్నాయి, చూసారా. వేరియబుల్ డిఫైన్ చేసిన వేరియబుల్ మనకి వాడుకున్నా మనకి ఇట్లా ఆక్వా వాటర్ కలర్లో ఉంటుంది. అదే ఒకవేళ మనం వేరియబుల్ని వాల్యూ అసైన్ చేసాం అనుకోండి, ఇట్లా లైమ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. అదే స్ట్రింగ్ వాల్యూ అనుకోండి, ఇట్లా లైట్ ఆరెంజ్ అనుకోండి. అలాగే మనం ఒక రిజర్వ్ కీవర్డ్ వాడామనుకోండి, ఇది వచ్చేసరికి ఒక బ్లూ కలర్. ఓకే, రాయల్ బ్లూ కలర్. సో ఈ కలర్ అనేది మనకి డిఫరెన్షియేట్ చేసేది. ఓకే, అదొక రిజర్వ్డ్ కీవర్డా, అదొక స్ట్రింగ్ వాల్యూవా, అదొక వేరియబులా, ఇలా చాలా విషయాలన్నిటినీ మనం ఈ కలర్ బేస్ పట్టి కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, కాకపోతే అన్ని ఐడి ఇలాగే ఉంటుందని కాదు, మోస్ట్ ఆఫ్ ది ఐడీస్ ఇలాగే ఉండొచ్చు, అంటే ఈ యొక్క ఫార్మాట్లోనే. బట్ ఎస్పెషల్లీ ఎవరైతే విజువల్ స్టూడియో కోడ్ వాళ్ళ ఐడిగా వాడుతున్నారో వాళ్ళకి సేమ్ ఇలాగే ఉంటుంది. ఓకే, మనం ముందు ఏం చేద్దాం అంటే వీటిని ఫస్ట్ ప్రింట్ చేద్దాం. ఓకే, ప్రింట్. అలాగే
లాస్ట్ లెక్చర్ వరకు నేను చెప్పలేదు. ఈ లెక్చర్ నుంచి రాబోయే లెక్చర్స్ అన్నిట్లో మనం వాల్యూని, సరే ముందు నేను చూపించి నేను తర్వాత చెప్తాను. ముందు నేను స్టూడెంట్ అండర్ స్కోర్ నేమ్ అనే వేరియబుల్ మనం ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, సో సీత అని వచ్చింది. ఓకే, అలాగే ఒకసారి అన్నిటిని నేను ప్రింట్ చేసి నేను చెప్పాల్సిన పాయింట్ నేను అప్పుడు మీకు చెప్తాను. స్టూడెంట్ అండర్ స్కోర్ ఏజ్ ప్రింట్ స్టూడెంట్ అండర్ స్కోర్ రోల్ నెంబర్ ప్రింట్ స్టూడెంట్ అండర్ స్కోర్ జెండర్, అలాగే ప్రింట్ స్టూడెంట్ అండర్ స్కోర్ ప్రీవియస్ మార్క్స్, అలాగే ప్రింట్ ఈజ్ స్టూడెంట్ మెరిట్ ఈ స్టూడెంట్ మెరిట్. సో ఇప్పుడు ముందు వీటిలో ఒకసారి మనం ప్రింట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ప్రింట్ చేసాం అనుకోండి సీత 14/7. సరే, ఈ ఒకసారి పైన మనం రాసిన కోడ్ని మర్చిపోండి, ఉట్టి మన అవుట్పుట్ని చూసాం అనుకోండి, అంటే మనం ప్రోగ్రామింగ్ చేస్తే అవుట్పుట్ ఏంటో మనకు క్లియర్గా అర్థమైద్ది. ఓకే, సీత అంటే ఏంటి అంటే దేనొక వేరియబుల్ సీత వచ్చింది, దేనొక వేరియబుల్ ఈ 14 అని మనం కాంప్రహెండ్ చేసుకోవాలి, దేనొక వాల్యూ ఈ 7 అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇవి మనకు అర్థమైద్ది, ఎందుకంటే యు ఆర్ ది ప్రోగ్రామర్. అంటే మనం ప్రోగ్రామర్ అన్నప్పుడు మనకి అవుట్పుట్ మనకు తెలుసు. అదే వేరే అంటే నీ కొలీగ్ కానీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కొలాబరేట్ అయ్యి నువ్వు ప్రోగ్రామింగ్ ఏదైనా అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నప్పుడు మనం డైరెక్ట్గా ఇలా అవుట్పుట్ చేస్తాం అనుకోండి, అవుట్పుట్ వాళ్ళకి చూడగానే కొన్ని క్షణాలు నాకు తెలిసిన వరకు ఇప్పుడు ఇది దేని అవుట్పుట్ అని చెప్పి వాళ్ళు నిజంగా ఆందోళన చెందవచ్చు. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం, దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం నేను ఇప్పుడు మీకు ఒక ఈజీ ట్రిక్స్ అలాగే చాలా యూస్ఫుల్ టిప్ నేను మీకు చెప్తాను. ఇక్కడ మనం ఏదైనా వాల్యూని ప్రింట్ చేసే ముందు మనం టెక్స్ట్ రాద్దాం. దీనివల్ల ఏంటంటే అవుట్పుట్ మనకి చాలా క్లియర్గా ఉంటుంది, అలాగే చాలా ప్రిసైజ్గా కూడా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ అవుట్పుట్ చూడగానే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకోండి, రోల్ నెంబర్, ఏజ్, ఇవన్నీ చూసారా, ఈ రెండిట్లో ఏది రోల్ నెంబరు ఏది ఏజ్ అని వేరే వాళ్ళకి తెలియాలంటే చాలా కష్టం. వాళ్ళు మళ్ళీ ప్రోగ్రామ్ అంతా చూడాలి, ఎగ్జిక్యూట్ చేయాలి ఇదంతా. పైగా మనం ఇట్లా టెక్స్ట్ రాసి, అంటే నార్మల్ టెక్స్ట్ వాల్యూ అలాగే నీ వేరియబుల్ అవుట్పుట్ ఈ రెండింటిని కాన్కాటినేట్ చేసి మనం డిస్ప్లే చేసాం అనుకోండి అవుట్పుట్లో, సో అది మోర్ రీడబుల్గా కూడా ఉంటుంది అట్లా అన్నట్టు. ఓకే, సో ఈ కాన్కాటినేషన్ అంటే ఏంటి అనేది మీకు ఇప్పటికే క్వశ్చన్ వచ్చేయాలి. కాన్కాటినేషన్ అంటే రెండు స్ట్రింగ్స్ని కానీ లేదా రెండు వాల్యూస్ని కానీ మనం క్లబ్ చేసే ఆ ప్రక్రియ పేరు, ఆ ప్రాసెస్ పేరు వచ్చేసరికి కాన్కాటినేషన్. ఓకే, సరే వీటి గురించి ఇన్ డెప్త్గా మనం ఆ స్ట్రింగ్ డేటా టైప్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, ప్రస్తుతం కంకాటినేషన్ అంటే ఏంటో మీకు తెలియాలి. మోర్ దెన్ 2 వాల్యూస్ని క్లబ్ ఆర్ కంబైన్ చేసే ప్రక్రియ పేరు కంకాటినేషన్. ఓకే, స్ట్రింగ్ కంకాటినేషన్. ఓకే, ప్లస్ అనే సైన్ వాడచ్చు, కామా వాడచ్చు, బట్ మనం కామా వాడదాం ఇక్కడ. ఇప్పుడు స్టూడెంట్ నేమ్. ఓకే, స్టూడెంట్ నేమ్, అలాగే ఎప్పుడు గుర్తుంచుకోండి, నువ్వు ఏ టెక్స్ట్ రాసినా కోట్స్ మధ్యలో వరకే టెక్స్ట్ ఉండాలి. వేరియబుల్ ఎప్పుడు టెక్స్ట్ మధ్యలో అస్సలు ఉండకూడదు. వేరియబుల్ కానీ టెక్స్ట్ మధ్యలో ఉందంటే, అంటే టెక్స్ట్ ఓపెన్ క్లోజ్డ్ ఈ కోట్స్ మధ్యలో టెక్స్ట్ ఉందనుకోండి, సారీ వేరియబుల్ ఉందనుకోండి, అది నార్మల్ టెక్స్ట్ కానీ పరిగణలోకి తీసుకుంటుంది కానీ అది వేరియబుల్ అవ్వదు. సరే మీకు ఒకసారి ఉదాహరణ చూపిస్తాను, మనం చూద్దాం. ఇప్పుడు నేను ఇలా రాశాను అనుకోండి, ఫస్ట్ మనం ఒకసారి అవుట్పుట్ కూడా క్లియర్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారనుకోండి స్టూడెంట్ నేమ్ అలాగే స్టూడెంట్ నేమ్ అని వచ్చింది. అంటే కాకపోతే మనం ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి, మన అవుట్పుట్ చూసినప్పుడు స్టూడెంట్ నేమ్ వేరియబుల్ ఉన్న వాల్యూ అంటే సీత అని ఇక్కడ రావాలి. కాకపోతే మనకి సీత అని రాలేదు, స్టూడెంట్ నేమే వచ్చింది. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కోట్స్ మధ్యలో సింగిల్ ఆర్ డబుల్ కోట్స్, ఈవెన్ ట్రిపుల్ కోట్స్ మనం ఏం రాస్తామో అది డైరెక్ట్గా అవుట్పుట్లో ప్రింట్ అయ్యింది. ఈవెన్ నువ్వు వేరియబుల్ నేమ్ కూడా కోట్స్ మధ్యలో రాస్తే బై డిఫాల్ట్ మన ఇంటర్ప్రిటర్ దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది అంటే అదొక స్ట్రింగ్ వాల్యూగా ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది. ఓకే, సో దీన్ని మిస్లీడ్ చేయకుండా ప్రాపర్గా రాయాలంటే ఎలా అంటే ఇది రాసి కామా రాయండి. కామా ఎందుకంటే ఓకే ఇది నా ఒక టెక్స్ట్, నెక్స్ట్ నా ఒక వాల్యూ ఉంటుంది, ఈ రెండింటిని ఒకటే సెంటెన్స్ అంటే ఒకటే స్టేట్మెంట్గా దాన్ని పరిగణలో తీసుకో. ఓకే, కంబైనింగ్ మోర్ వాల్యూస్, కైండ్ ఆఫ్ కన్కాటినేషన్. ఓకే, సో స్టూడెంట్ అండర్ స్కోర్ నేమ్, ఈవెన్ మల్టిపుల్ కామర్స్ పెట్టాలి, ఒకటే నేమ్ లేదు. అంటే స్టూడెంట్ నేమ్ సీత అని వచ్చిన తర్వాత
షీ ఈస్ అ నైస్ స్టూడెంట్ ఇన్ ది క్లాస్. షీ ఈస్ అ నైస్ స్టూడెంట్ ఇన్ ది క్లాస్. ఓకే, సో ఇప్పుడు మనం ఇలా కూడా ప్రింట్ చేయొచ్చు. అంటే చూసారా, మల్టిపుల్ స్టేట్మెంట్స్. అంటే ఇది ఒక టెక్స్ట్ వేరియబుల్ అండ్ ఇది. ఓకే, దీన్ని ఇంకా సరే ఫస్ట్ మనం దీన్ని ఎక్కువ ఓవర్ కాంప్లికేట్ చేయొద్దు. మనం పాయింట్ వరకు మనం కట్టుబడి ఉందాం. సో ఇప్పుడు నేను ప్రింట్ చేశాను అనుకోండి, స్టూడెంట్ నేమ్ సీత, షీ ఈజ్ అ నైస్ స్టూడెంట్. ఓకే, ఈవెన్ సీత తర్వాత కానీ ముందు కానీ ఇక్కడ మనం ఫుల్ స్టాప్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో బట్ అవసరం లేదు, మనం పాయింట్కి వచ్చేద్దాం. సో ఇప్పుడు మనం దీని వరకు ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, స్టూడెంట్ నేమ్ సీత. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకసారి పాజ్ చేసి ఇదంతా మీరే ఫిల్ చేయండి. ఇలా మీరు ఫిల్ చేయడం వల్ల ఏంటంటే, నేను చిన్న చిన్న టాస్క్లు ఇస్తుంటాను, మినీ టాస్క్స్. ఓకే, దీనివల్ల మీరు క్లాస్లో నేను చెప్పింది విన్నదే కాకుండా విని మీకు మీరు చేయడం కూడా, నేను మీకు దాంట్లో సహాయం చేయడం కోసం ఇవన్నీ చిన్న చిన్న మినీ టాస్క్స్ ఇస్తున్నాను. ఓకే, ఒకవేళ మీరు లైవ్లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, మీరు రిజాల్వ్ చేయలేకపోతే నాకు ఈ క్షణమే మీరు కామెంట్ బాక్స్లో కూడా తెలియచేసేయచ్చు. సో చాలా ఈజీ మీకు కూడా. తర్వాత ఎప్పుడో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అప్పుడు రాలేదని చెప్పి సరే ఎప్పుడో కామెంట్ బాక్స్లో పెడదామని అలా మర్చిపోవచ్చు. సో మనం ఎప్పుడు మంచి విషయాలు ఎప్పుడు ఆలస్యం చేయకూడదు, చెడు విషయాలు మాత్రం ఎప్పుడు ఆలస్యం చేయాలి. ఓకే, సరే కమింగ్ బ్యాక్ టు ది పాయింట్. ఇక్కడ మనం స్టూడెంట్ ఒక ఏజ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. మనం ముందుగా క్లియర్ స్క్రీన్ చేద్దాం. సో స్టూడెంట్ ఏజ్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ అంటే ఈ ప్రోగ్రామ్ని నా సిస్టంలో నేను కాకుండా నా కొలీగ్స్ కానీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కొలాబరేట్ అయి ఉన్నప్పుడు వాళ్ళ అవుట్పుట్ చూసారనుకో, వాళ్ళకి చాలా డిస్క్రిప్టివ్గా ఉంది. అంటే ఈ వాల్యూ దేనికోసం, ఈ వాల్యూ అనేది దాని పక్కన టెక్స్ట్ మెసేజ్ చాలా క్లియర్గా ప్రిసైజ్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఆల్రెడీ. ఓకే, ఇక్కడ స్టూడెంట్ ఒక ఏజ్ చెప్తున్నాడు, అంటే ఈ 14 అనేది స్టూడెంట్ ఒక ఏజ్ అని నీకు క్లియర్గా అర్థమైపోయింది. అలాగే ఇలా టెక్స్ట్ మెసేజ్ రాయడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, మనం డీబగింగ్ చేసేటప్పుడు కూడా మనకి చాలా యూస్ఫుల్ అయింది. ఓకే, మనం ఇప్పుడు స్టూడెంట్ ఒక రోల్ నెంబర్. ఓకే, రోల్ నెంబర్ మళ్ళీ ఇలా కామా టెక్స్ట్ లోపల రాసాం అనుకోండి, అగైన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇదంతా టెక్స్ట్ కిందే పరిగణలోకి తీసుకుంటుంది. సో ఇది వేరియబుల్గానే పరిగణలోకి తీసుకోవాలంటే కోట్స్ ఉండకూడదు. ఓకే, సో దానికోసం మనం ఏం చేస్తాం, ఇక్కడ దీన్ని క్లోజ్ చేసి అలాగే నీ కామా కూడా కోట్స్ బయట ఉండాలి. ఎందుకంటే సపరేట్ కామా అనేది సపరేట్ ఇక్కడ. ఓకే, దీస్ ఆర్ టూ సపరేట్ వాల్యూస్ అని నీకు తెలియచేయడం కోసం, నీ ఇంటర్ప్రిటర్ తెలియచేయడం కోసం. ఓకే, అలాగే కన్కాటినేషన్ కోసం కూడా మనం దీన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ రోల్ నెంబర్. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక అవుట్పుట్ చూసాం అనుకోండి, అంటే ఈవెన్ అది లేదనుకుంటప్పుడు మనకి 14-7 అని చూసారు కదా ఇందాకప్పుడు స్టార్టింగ్లో, దానికి దీనికి చాలా తేడా ఉంది కదా. ఆ భిన్నత్వం అనేది మీకు అర్థమైపోతూ ఉండాలి ఇక్కడే. ఓకే, ఈ 7 వచ్చేసరికి స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్, ఈ 14 వచ్చేసరికి స్టూడెంట్ యొక్క వయసు. ఓకే, అంటే సీత ఒక వయసు 14 అని క్లియర్గా ఉంది. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ జెండర్. ఓకే, స్టూడెంట్ జెండర్. అలాగే మీరు కామా పక్కన స్పేస్ పెట్టాలని ఏం లేదు, బట్ యాజ్ అ రూల్ ఆఫ్ థమ్, అంటే రూల్ ఆఫ్ థమ్ కన్నా ప్రాపర్ గైడ్ లైన్స్ మీరు ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు రీడబిలిటీ, మనం స్టార్టింగ్ ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడే ప్రోగ్రామింగ్ యొక్క ఎసెన్షియల్ థింగ్స్ మనం నేర్చుకున్నాం అనుకోండి, మనం చాలా మంచి ప్రోగ్రామర్స్ అవుతారు. మీరు కూడా నన్ను నమ్మండి, నిజంగా నేను ఇవి మీకు ఏ యూట్యూబ్ ఛానల్ ఇవ్వరు, మీరు కావాలంటే చూసుకోండి. చాలా అంతవరకు ఏదో నాలాంటి వాళ్ళు అక్కడ ఇక్కడ కనపడితే తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఇటువంటి చిన్న చిన్న యూస్ఫుల్ టిప్స్ చెప్పరు, బిగినర్స్ ముఖ్యంగా. అది ప్రోగ్రామింగ్ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఇవన్నీ తెలుసు. రీడబిలిటీ అంటే ఏంటి, ఇండెంటేషన్ అంటే ఏంటి, రీఫ్యాక్టరింగ్ అంటే ఏంటి, సో వీటన్నిటి గురించి వాళ్ళకి బాగా తెలుసు. బట్ మీలాంటి వాళ్ళు తొలిసారి ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు ఇటువంటి టిప్స్ అన్ని నేర్చుకుంటే చాలా యూస్ఫుల్ మీకు. ఓకే, సరే మన ఇక్కడ స్పేస్ ఇవ్వడం వల్ల ఏంటి రీడబిలిటీ. ఓకే, సో ఈవెన్ ఈజ్ ఈక్వల్ టు చూసారా, అసైన్ ఆపరేటర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా నేను స్పేస్ ఇచ్చా, దీన్ని ఇలా కూడా రాసేయచ్చు కావాలంటే. కాకపోతే ఇది చాలా ఇరుకిరుగ్గా, చాలా చూడడానికి అంతా ఇవన్నీ ఒకేసారి చూసాం కదా, చాలా ఓవర్వెల్మింగ్ కూడా ఉంటుంది. ఓకే, చాలా క్లమ్జీ కూడా ఉంటుంది ఒక్కోసారి. సో టు మేక్ ఇట్ మోర్ రీడబుల్ మనం ఇట్లా స్పేసెస్. ఓకే, తర్వాత ఇది వచ్చేసరికి
స్టూడెంట్ ఒక ప్రీవియస్ మార్క్స్. ఓకే, ప్రీవియస్ మార్క్స్, ప్రీవియస్ మార్క్స్. ఓకే, సో అట్లా అన్నట్టు. ఈస్ స్టూడెంట్ అ మెరిట్? ఈ స్టూడెంట్ అ మెరిట్? సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి ఇక్కడ. ఇప్పుడు చూడండి చాలా బాగుంది. స్టూడెంట్ నేమ్ సీత, స్టూడెంట్ ఏజ్, స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ జెండర్, స్టూడెంట్ ప్రీవియస్ మార్క్స్. ఈ స్టూడెంట్ అ మెరిట్? ట్రూ ఆర్ ఫాల్స్? ఓకే, సో అలాగే మనం వీటి డేటా టైప్ కూడా మనం ప్రింట్ చేద్దాం. ఎందుకంటే ఇనీషియల్ దాని ఒక డేటా టైప్ ఏంటి, ఇక్కడ మనం 3 డేటా టైప్ వాల్యూస్ మనం కవర్ చేసాం. ఇంట్ కవర్ చేసాం, స్ట్రింగ్ బై డిఫాల్ట్, ఓకే, అండ్ బూలియన్ కవర్ చేసాం, ఫైనల్లీ ఫ్లోట్. ఇంకొకటి మిగిలింది ఏంటి, కాంప్లెక్స్. కాంప్లెక్స్ కూడా చేద్దాం. కాంప్లెక్స్ వాల్యూస్ కూడా ఒక వేరియబుల్ డిఫైన్ చేసి స్టోర్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని ఒక ప్రతి ఒక్క వేరియబుల్ ఒక వాల్యూతో పాటు దాని ఒక డేటా టైప్ కూడా ప్రింట్ చేద్దాం. ఎందుకంటే మనం డేటా టైప్ కన్వర్షన్ చేసినప్పుడు రిఫర్ చేయడం కోసం, అంటే మనం స్టార్టింగ్ ఒరిజినల్ డేటా ఎలా ఉంది, నెక్స్ట్ ఫైనల్ ఆర్ కన్వర్టెడ్ ఆర్ డెస్టినేషన్ డేటా ఎలా ఉంది. ఓకే, సో వీటన్నిటిని డిఫరెన్షియేట్ చేయడం కోసం మనం ఇలా టైప్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా వాడుకుంటే చాలా బాగుంటుంది అన్నట్టు, ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కానీ, సో రిజల్ట్స్ చెక్ చేసుకోవడం కోసం కానీ. సో అప్పుడు టైప్, మన టైప్ అనేది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్. ఇది ఎప్పుడు ఏం తీసుకుంటుంది, ఒక ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ కుడ్ బి ఎనీథింగ్. పైథాన్లో ప్రతి ఒక్కదాని ఆబ్జెక్ట్ అంటుంది, మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఏ వేరియబుల్ అయినా పాస్ చేయొచ్చు. ఓకే, not only variable, anything, even you can pass a function inside this type function, అంటే to know the type of the function, anything. I mean we can pass anything. Okay, so yeah, so type వచ్చేసరికి స్టూడెంట్ అండర్స్కోర్ నేమ్. ఓకే, ఇక్కడ కూడా మనం టెక్స్ట్ మెసేజ్ మనం గుర్తుంచి చేసుకోవడమే. ఓకే, సో స్టూడెంట్ నేమ్ డేటా టైప్, ఓకే, ఆర్ స్టూడెంట్ నేమ్ టైప్ కన్నా స్టూడెంట్ నేమ్ డేటా టైప్. ఓకే, ఇక్కడ మనకి ఇది చాలా క్లియర్గా ఉంది. అలాగే దీని తర్వాత ఒక ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టి ఇలా ఎంటీగా ఉన్నదాన్ని దీని ఒక న్యూ లైన్ అంటాం. ఓకే, ఈ టర్మినాలజీస్ గుర్తుంచుకోండి. చాలా మంది మనకి ఇవన్నీ నేర్పించకపోవచ్చు, కాకపోతే మనం నేర్చుకునేటప్పుడే వీటన్నిటిని తెలుసుకుంటూ అభ్యాసం చేసి వీటిని సాధన చేస్తూ నేర్చుకుంటే మీరు నిజంగా చాలా కొద్ది సమయంలోనే మీరు చాలా పైథాన్ ఎక్స్పర్ట్స్ అవుతారు. అట్లీస్ట్ ఎక్స్పర్ట్ కాకపోయినా మోర్ దెన్ ఇంటర్మీడియట్ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసుకుంటారు. ఓకే, నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్. ఓకే, సరే, ఇప్పుడు దీనివల్ల ఏంటంటే ఈ రెండు ఒకదానికి సంబంధించింది, అంటే స్టూడెంట్ నేమ్ సంబంధించింది కాబట్టి, సో ఈ రెండు ఒక దాంట్లో ఎన్క్లోజ్డ్ అయి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, దీని తర్వాత స్పేస్ కొట్టాం అనుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీనికి కూడా అంతే. డేటా టైప్ వచ్చేసరికి స్టూడెంట్ ఏజ్, ఇక్కడ స్టూడెంట్ ఏజ్ ఒక డేటా టైప్, కామా స్టూడెంట్ అండర్ స్కోర్ ఏజ్. సో అగైన్ దీని తర్వాత ఒక న్యూ లైన్. ఓకే, దీనివల్ల ఏంటంటే ఈ న్యూ లైన్ ఇదంతా చేయడం వల్ల ఏంటంటే ఒకటి రీడబిలిటీ పెరిగిద్ది, రెండో వచ్చేసరికి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఏదైనా ఎర్రర్ వచ్చినా ఈజీగా డీబగ్ చేయొచ్చు. మూడోది వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి రీడబిలిటీ కోసమే ఇవన్నీ మనం చేసేది. ఓకే, స్టూడెంట్ రోల్ నెంబర్ డేటా టైప్. ఓకే, ఓకే, అగైన్ సో ఈ రెండింటిని ఒక గ్రూప్గా ఎన్క్లోజ్ చేసినట్టు. ఓకే, న్యూ లైన్. మళ్ళీ ఇప్పుడు దీనికి కూడా ప్రింట్ స్టూడెంట్ జెండర్ డేటా టైప్. దీనికి వచ్చేసరికి స్టూడెంట్ జెండర్, మళ్ళీ న్యూ లైన్. అలాగే దీనికి కూడా న్యూ లైన్, ప్రింట్ స్టూడెంట్ వాట్ ఇస్ దిస్, ప్రీవియస్ ఇయర్. ఓకే, స్టూడెంట్ ప్రీవియస్ మార్క్స్, and this should be student previous marks,
again new line for readability. Okay, and the final one is student a merit, student a merit, student a merit. ఓకే, ఇక్కడ క్వశ్చన్ మార్క్ అవసరం లేదు డేటా టైప్ చూడడం కోసం. ఓకే, ఈజ్ స్టూడెంట్ అ మెరిట్. ఇప్పుడు దీన్ని మనం అవుట్పుట్ చేసాం అనుకోండి. సో ఇక్కడ స్టూడెంట్ జెండర్ నేమ్ ఇదంతా బాగానే ఉంది. ఓకే, మనకి ఇన్పుట్ అంటే మనం ప్రోగ్రామింగ్ ఒక స్క్రిప్ట్ చూసాం అనుకోండి. సో స్క్రిప్ట్ అనేది చాలా రీడబుల్గా ఉంది, చాలా ఎలిగెంట్గా కూడా ఉంది. ఓకే, నేను ఇన్పుట్లో చూసినట్టు అవుట్పుట్లో కూడా ఈ రీడబిలిటీని నేను చూద్దాం అనుకుంటున్నా. అంటే నా అప్లికేషన్ మొత్తంలో ఒక కన్సిస్టెన్సీని నేను మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నప్పుడు నాకు అవుట్పుట్లో కూడా సేమ్ ఇలా కావాలి. అంటే ఇదంతా ఒక గ్రూప్కి సంబంధించింది కాబట్టి అది ఒక ఎన్క్లోజ్డ్. నెక్స్ట్ న్యూ లైన్, అవుట్పుట్లో కూడా ఒక ఎంటీ లైన్ న్యూ లైన్ నాకు ప్రింట్అవుట్ అవ్వాలనుకుంటే దీనికి రెండు విధానాలు ఉన్నాయి. ఓకే, మనం ఎట్ ది మూమెంట్ మొదటి విధానం చెప్తా, మీరు ప్రస్తుతం దీన్ని విని వదిలేయండి. దీని గురించి ఇన్ డెప్త్ నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే మళ్ళీ డీవియేట్ అవ్వకుండా కోసం. జస్ట్ ఇది బ్యాక్వర్డ్ స్లాష్ ఎండ్ రాశారనుకోండి, కోడ్స్లో వ్రాప్ చేసి ఇది ఒక న్యూ లైన్ అన్నట్టు. ఓకే, దేని తర్వాత న్యూ లైన్ కావాలో దాని పక్కన కామా పెట్టి యాడ్ చేస్తున్నట్టు కొన్కాటినేట్. ఓకే, సో ఇలా అన్నట్టు. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, భూమ్, చూసారా ఇది కూడా ఎంత రీడబుల్గా ఉందో అవుట్పుట్ కూడా. సో ఇది మనం ఇక్కడ చెప్దాం అనుకుంది. సో ఇక్కడ మనం మూడు రకాల డేటా టైప్స్ చూసాం. మూడు రకాల డేటా టైప్ మనం డేటా టైప్స్ మనం ఇన్పుట్గా తీసుకున్నాం. వాటి యొక్క రా డేటాను ప్రింట్ చేసాం, అలాగే వాటి యొక్క డేటా టైప్ని కూడా మనం ప్రింట్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం దీన్ని టైప్ కాస్టింగ్ చేద్దాం. అంటే వీటన్నిటి మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేద్దాం. దాని కిందే కన్వర్ట్ చేద్దాం అన్నట్టు చూస్తున్నాం. ఇక్కడ నేను డైరెక్ట్గా ప్రింట్ చేస్తాను. ఓకే, సో ఓన్లీ కన్వర్టెడ్ డేటా టైప్ నేను ప్రింట్ చేస్తాను. అంటే మనం ఒక్కొక్క వేరియబుల్ స్టోర్ చేసుకుని కూడా చేయొచ్చు. బట్ మనం చేద్దాం, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మనం స్టూడెంట్ ఎప్పుడు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది టైం వేరియబుల్స్ అన్నీ ఒక్క దగ్గరే మీరు డిఫైన్ చేయడం అనేది నేర్చుకోండి. ఓకే, అంటే వీటన్నిటికీ ఒకదానికే రిలేట్ అయి ఉంటే అన్నీ ఒక దగ్గరే డిఫైన్ చేసుకోండి. అది నా ఒక అడ్వైజ్ అన్నట్టు. స్పేస్ ఇచ్చి న్యూ లైన్, ఎందుకంటే ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ థింగ్స్ కోసం, నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇంకో సెట్ ఆఫ్ థింగ్స్ కోసం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ అండర్ స్కోర్ నేమ్ టు స్ట్రింగ్. ఇది ఆల్రెడీ స్ట్రింగ్లో ఉంది కాబట్టి నాకు తెలిసి దీని అవసరం లేదు. మనం స్టూడెంట్ ఏజ్ టు స్ట్రింగ్. ఓకే, స్టూడెంట్ ఏజ్ టు స్ట్రింగ్ అంటే అర్థమైపోవాలి. ఓకే, స్టూడెంట్ ఏజ్ని టు స్ట్రింగ్ డేటా టైప్లో కన్వర్ట్ చేస్తున్నారు అని మనం అలా అర్థం చేసుకోవాలి. ఓకే, అలాగే చెప్పాం వేరియబుల్ చాలా డిస్క్రిప్టివ్గా ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా డేటా టైప్లో కన్వర్ట్ చేయాలి, ఉదాహరణకు మన స్ట్రింగ్లో కన్వర్ట్ చేయాలనుకోండి, ఏ ఫంక్షన్ వాడాలి? str అనే ఫంక్షన్. ఇది ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్. ఓకే, ఈ ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ ఆబ్జెక్ట్ ఏదైనా పాస్ చేయొచ్చు. ఓకే, దాన్ని స్ట్రింగ్ డేటా టైప్లో కన్వర్ట్ చేస్తుంది. చూద్దాం మనం ఇక్కడ స్టూడెంట్ అండర్ స్కోర్ ఏజ్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్ ప్రీవియస్ రోల్ నెంబర్, స్టూడెంట్ రోల్ నెంబర్ టు స్ట్రింగ్. ఓకే, దీన్ని కూడా మనం వేరియబుల్స్ అన్ని ఒకేసారి డిఫైన్ చేద్దాం వాటి వాల్యూస్తో పాటు. స్టూడెంట్ రోల్ నెంబర్, దీన్ని మన స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టూడెంట్ అండర్ స్కోర్ మార్క్స్, previous marks. Okay, so str student underscore previous marks. Next is student merit, str is student merit. Okay, so ఇప్పుడు వీటిని మనం టైప్ కాస్టింగ్ చేసాం. వాటి అవుట్పుట్ని సపరేట్ కొత్తగా డిఫైన్ చేసిన వేరియబుల్స్లో మనం స్టోర్ చేసుకున్నాం. వీటిని మనం ప్రింట్అవుట్ చేద్దాం. ఓకే, మన ఇనీషియల్ డేటాతో పాటు, అంటే వీటన్నిటిని ఒక సెట్గా మనం చూసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇది రా డేటా టైప్. నెక్స్ట్ దాని డేటా టైప్ ఏంటి, అంటే మాడిఫై అయిన తర్వాత దాని డేటా టైప్ ఏంటి. ఇప్పుడు మనం ఈ నాలుగిటి వరకు మనం వాటి డేటా టైప్స్ అనేది ప్రింట్ చేద్దాం, ఎందుకంటే స్టూడెంట్ నేమ్
ఇది అవసరం లేదనుకోండి, ఇది బై డిఫాల్ట్ ఎలా స్ట్రింగ్ కాబట్టి మనం దాని టైప్ కాస్ట్ కూడా చేయలేదు, అవసరం లేదు. ఎక్కడైతే అవసరమో వాటి వరకు మనం ప్రింట్ చేద్దాం. ఓకే, ప్రింట్ టు స్ట్రింగ్ స్టూడెంట్ అండర్ స్కోర్ ఏజ్ టు స్ట్రింగ్. సో దీని యొక్క డేటా టైప్ చూద్దాం. ఓకే, వాల్యూ అలాగే సేమ్ ఉంటుంది, నాకు తెలిసి వాల్యూ అవసరం లేదు. స్టూడెంట్ ఏజ్ టు ఎస్టిఆర్ ఇదొకటి. నెక్స్ట్ రోల్ నెంబర్, ప్రింట్ స్టూడెంట్ స్టూడెంట్ roll number student roll number to str ఓకే. ఇప్పుడు మనం స్టూడెంట్ రోల్ నెంబర్ టు ఎస్టిఆర్ ఇదొకటి. జెండర్ అవసరం లేదు, ప్రీవియస్ మార్క్స్. స్టూడెంట్ previous underscore marks to str. Student marks to str మనం దాన్ని స్టోర్ చేయలేదేంటి? ఓకే, దీన్ని అదే వేరియబుల్ చేసామా? టు str. సో టు str. ఓకే, లాస్ట్ వచ్చేసరికి ఆఖరిది ఇది ప్రింట్. ఇది వచ్చేసరికి ఈజ్ స్టూడెంట్ మెరిట్ టు str. సో ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేద్దాం. టైప్ చెక్ చేస్తాం కదా, వీటన్నిటిలో మనం టైప్ చెక్ చేస్తాం కదా, టైప్ రాలేదా కొన్నిటికి. ఓకే, ఈజ్ స్టూడెంట్ మెరిట్ టు str. ఇక్కడ కొన్ని మర్చిపోయాను, వాటిని మనం ఇక్కడ మళ్ళీ ఫిల్ చేస్తాను. టు str ఇక్కడ కూడా ప్రీవియస్ మార్క్స్ అనేది దీన్ని టైప్ చెక్ చేయాలి మనం ఇక్కడ. ఆ తర్వాత స్టూడెంట్ ఒక రోల్ నెంబర్, దీని ఒక టైప్ కూడా చెక్ చేయాలి. ఓకే, సో ఓకే, ఇది తప్పడింది. ఇప్పుడు మనం వీటిని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. దానికన్నా ముందు మనం అవుట్పుట్ టర్మినల్ క్లియర్ చేసి రన్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే, సో ఇనీషియల్ దీన్ని వచ్చేసరికి మనం కన్వర్ట్ చేయలేదు కాబట్టి నో నీడ్ టు సీ. స్టూడెంట్ ఏజ్ మనం ప్రింట్ చేయలేదా? ఒక నిమిషం. ఓ, వీటి తర్వాత పెట్టాం కదా, ఇప్పుడు దీన్ని మనం తీసేసి వీటి తర్వాత పెడదాం. ఎందుకంటే మనకి ఈ యొక్క సెట్లో లాస్ట్ వన్ ఇది కదా, అందుకోసం వాటి లాస్ట్ వన్ దాంట్లో పెడితే మనకి అవుట్పుట్ అనేది చాలా క్లియర్గా చూడడానికి కూడా బాగుంటుంది అన్నట్టు, అంటే ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం, ఎక్స్పాండ్ చేసి చూస్తే. సో ఫస్ట్ ఇది ఓకే, ఇది ఇనిషియల్లీ దీని డేటా టైప్ వచ్చేసరికి, ఇక్కడ నేను వాల్యూ ప్రింట్ చేశానా? ఓకే ఓకే ఓకే, చిన్న మిస్టేక్. సో ఇక్కడ మనం డేటా టైప్ ప్రింట్ చేస్తున్నప్పుడు టైప్ రాయలేదు ఇక్కడ. ఇట్లా చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయా? సో ఇదే యాక్చువల్గా మనం కొన్నిసార్లు ప్రోగ్రామింగ్ చేయడానికి ఎంత సమయం పెడతాం, ఒక్కోసారి డీబగింగ్ చేయడానికి కూడా అంతే ఎక్కువ సమయం పెడతాం. సో మనం ఉట్టి కోడింగ్ నేర్చుకుంటే సరిపోదు, ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని ఎలా డీబగ్ చేయాలనేది కూడా తెలుసుకోవాలన్నట్టు. సో నాతో పాటు మీరు ఫాలో అవుతూ కాస్త నా వీడియోస్ బాగా గమనిస్తుంటే మీరు ఈజీగానే దాన్ని మాస్టర్ చేయొచ్చు. సరే, అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ ఏదో అవుట్పుట్, ఓ దీంట్లో మనం దీన్ని తీసేలేదు, దాని లోపల ఎన్క్లోజ్డ్ అయ్యింది, చూసారు ఇక్కడ. సో ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తగా చూసుకోవాలి వీటిని. ఓ ఓకే, ఇది బాగానే ఉంది, ఇవన్నీ బాగానే ఉన్నాయి. సో నెక్స్ట్
వీటిని యాడ్ చేయాలి మనం. సో ఇక్కడ మనకి న్యూ లైన్ కావాలి. నెక్స్ట్ అంతే, ఇక్కడ అవసరం లేదు, అంత బాగానే ఉంది కదా. ఓకే రైట్. సో అప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, అవుట్పుట్ వచ్చింది. సరే మనం పైకి వెళ్దాం. ఫస్ట్ ఇది ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. దీని ఒక రా డేటా ఒక డేటా టైప్ వచ్చేసరికి ఇంటూ స్ట్రింగ్లో కన్వర్ట్ అయింది. నెక్స్ట్ దీని ఒక రా డేటా టైప్ వచ్చేసరికి ఇంటూ స్ట్రింగ్లో కన్వర్ట్ అయింది. వెరీ గుడ్, దీన్ని అవసరం లేదు. దీని ఒక రా డేటా టైప్ ఫ్లోట్ మనకి స్ట్రింగ్లో కన్వర్ట్ అయింది. టైప్ కాస్టింగ్ వర్క్ అయినట్టు ఇక్కడ. ఇక్కడ బూలియన్ మనకి స్ట్రింగ్లో కన్వర్ట్ అయింది. ఓకే, సో ఇది మనం తెలుసుకోవాల్సింది అన్నట్టు. బట్ ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే బూలియన్ వాల్యూస్ని టైప్ కాస్టింగ్ చేస్తాం కదా, అప్పుడు దీని రెండింటి మధ్యలో కోట్స్ వస్తాయి. స్ట్రింగ్ అంటే ఎప్పుడు నీ టెక్స్ట్ అంటే నీకు అవుట్పుట్లో కోట్స్ చూపిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీతా చూసారా, ఇది స్ట్రింగ్ డేటా టైప్, బట్ కోట్స్ అనేది మనం ఇన్పుట్ ఇచ్చేటప్పుడు మనం ఇంటర్ప్రిటర్కి చెప్తాం, నువ్వు దీన్ని ఎలా ట్రీట్ చేయాలి, ఇది ఒక టెక్స్ట్ వాల్యూ ఆర్ స్ట్రింగ్ డేటా టైప్గా ట్రీట్ చేయాలంటే మనం కోడ్స్లో రాస్తే ఇంటర్ప్రిటర్ దాన్ని అలా ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది. అర్థమైందా? అలాగే మనం ఇక్కడ ట్రూ అనే రిజర్వ్డ్ కీవర్డ్ ఒక బూలియన్ వాల్యూని మన స్ట్రింగ్గా కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఇంటర్నల్లీ మన ఇంటర్ప్రిటర్ దాని మధ్యలో వ్రాప్ చేసుకుంటుంది. అంటే మనకు అవుట్పుట్ మాత్రం జస్ట్ ఇదిగో ఏది ఇలా ట్రూ అని ఇలాగే కనిపిస్తుంటుంది, బట్ దాని డేటా టైప్ మనం చూడాలన్నట్టు. ఓకే, అది మనం తెలుసుకోవాలి. దాంతోపాటు ఈ ఈ ట్రూ ఎప్పటికీ ఈ ట్రూ సేమ్ కాదు, ఎందుకంటే ఇది ఒక బూలియన్ వాల్యూ, ఇది ఒక స్ట్రింగ్ వాల్యూ అన్నట్టు. ఈ తేడా గుర్తుంచుకోవాలి. ఎనీవే వీటి గురించి ఇన్ డెప్త్గా మనం అప్పుడు చెప్పుకుందాం. సో ఇక్కడ మనం 4 డేటా టైప్స్లో 3 డేటా టైప్స్ని అయితే మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేయడం చూసాం. ఒక చిన్న అలాగే రియలిస్టిక్ ఎగ్జాంపుల్ మనం తీసుకొని లాస్ట్ వచ్చేసరికి కాంప్లెక్స్. ఓకే, సో కాంప్లెక్స్ అండర్స్కోర్ నమ్ ఒక వేరియబుల్ తీసుకొని 55 ప్లస్ 12.4j. ఇప్పుడు మనం దీని ఒక డేటా టైప్ వాల్యూని కూడా ప్రింట్ చేద్దాం. ప్రింట్ కాంప్లెక్స్ నంబర్ కాంప్లెక్స్ అండర్స్కోర్ నమ్. అలాగే మనం ఎప్పుడు చెప్పాం కదా, ఇప్పటి నుంచి మనం ఏం చేసినా టెక్స్ట్ అనేది ఖచ్చితంగా యాడ్ చేద్దాం, ఎందుకంటే అవుట్పుట్ ఒక వాల్యూ ఏంటిది అనేది దాని పక్క లెఫ్ట్ సైడ్ ఉన్న టెక్స్ట్ అనేది డిస్క్రైబ్ చేయడం కోసం, రీడబిలిటీ కోసం కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కాంప్లెక్స్ నంబర్ ఒక డేటా టైప్. ఓకే, టైప్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్ వాడి మనం వేరియబుల్ దానికి వాల్యూగా పాస్ చేస్తే మనకి ఇస్తుంది. దీంతో పాటు మనం అలాగే ఒకేసారి దీంట్లోనే ప్రింట్ చేసేస్తున్నాను. ఓకే, మనం టైప్ కాస్టింగ్ చేస్తున్నాం. ఎస్టీఆర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, దాని లోపల ఏ వాల్యూ అయితే ఉందో దాన్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తుంది. ఓకే, కాంప్లెక్స్ నంబర్. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, దీని అవుట్పుట్ వరకు చూద్దాం. మిగతాన్ని చూసాం కదా, ఇది దీని ఒక ఇనిషియల్ రా డేటా ఒక డేటా టైప్ వచ్చారు కాంప్లెక్స్. దీన్ని కన్వర్ట్ చేసిన తర్వాత మనం దీన్ని కన్వర్ట్ చేసిన తర్వాత టైప్ ప్రింట్ చేసాం కదా. టైప్ ప్రింట్ చేయలేదు మనం. ఓకే, ఓకే ఇప్పుడు మనం చూసాం అనుకోండి, ఇది స్ట్రింగ్ డేటా టైప్లో కన్వర్ట్ అయింది. చూసారా, ఇనిషియల్ వచ్చేసరికి కాంప్లెక్స్ డేటా టైప్లో ఉంది, తర్వాత మనం టైప్ కాస్టింగ్ చేయడం వల్ల అది స్ట్రింగ్లోకి కన్వర్ట్ అవడం జరిగింది. దీంతో మనం స్ట్రింగ్ టైప్ కాస్టింగ్ దీంతో మనం పూర్తి చేసుకుందాం. మనం వచ్చే వీడియోలో నెక్స్ట్ ఫ్లోట్ టైప్ కాస్టింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. మిగతా 4 డేటా టైప్స్ నుంచి ఫ్లోట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలని. దాంతోపాటు ఈ వీడియోని ముగించే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి కామెంట్స్ చేస్తూ ఉండండి. అంటే మీకు నచ్చిన ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ ఏదైనా కామెంట్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే నాకు కూడా ఎక్కువ మోటివేషన్ వస్తూ ఉంటుంది. అంటే ఓకే, నేను తీసిన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, చూడడమే కాకుండా వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అంటే మీరు అర్థం చేసుకుంటున్నారు, మీకు అర్థం అవుతుంది. ఇన్ ది సెన్స్ అనేది మీకు క్వశ్చన్ కూడా ఏదో ఒక కొత్త క్వశ్చన్తో రావాలంటే, ఒకవేళ మీకు బాగా అర్థమైంది అనుకోండి, వాళ్ళకి కొత్త కొత్త డౌట్స్ అనేవి వస్తుంటాయి. ఒకవేళ బాగా అర్థం కాకపోయినా మీకు ఫలానా అర్థం కాదనేది నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే మన ఇద్దరిని ఎక్కువ ఎంగేజ్ చేయడానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ కామెంట్ బాక్స్. ఓకే, దాంతోపాటు వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరికీ షేర్ చేయండి. ఎవరైతే మీలో అండర్ గ్రాడ్యుయేట్స్ కానీ లేకపోతే గ్రాడ్యుయేట్స్ ఉన్నా మీరు దయచేసి మీ ఫ్రెండ్స్ మొత్తం మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ డిస్ట్రిబ్యూట్ ఆర్ షేర్ చేయండి. మనం ఇవాళ వీడియోని మనం ఇక్కడితో ముగించుకుందాం. అందరికీ నమస్కారం.